ఇప్పుడు మందుల విషయంలో మనం చెప్పుకుంటే ఇదివరకు ఉన్న రోజులతో పోల్చుకుంటే ముఖ్యంగా వాడేది బ్లడ్ థిన్నర్స్. హార్ట్ అటాక్ రాకుండా మనం ఇచ్చే ఫస్ట్ మెడిసిన్ బ్లడ్ థిన్నర్. ఆ బ్లడ్ థిన్నర్స్ లో మనకి ఈ మధ్య ఎఫెక్టివ్ బ్లడ్ థిన్నర్స్ వచ్చాయి. ప్రసుగ్రల్, టికాగ్రిలోర్ అనే బ్లడ్ థిన్నర్స్ రావడం ద్వారా స్టెంట్స్ మళ్ళీ క్లాట్ అవడం కానీ, రిపీట్ హార్ట్ అటాక్స్ రాకుండా ప్రివెంట్ చేయడంలో ఈ బ్లడ్ థిన్నర్స్ అడ్వాన్స్మెంట్స్ వచ్చాయి. అలాగే హార్ట్ ఫెయిల్యూర్ స్పేస్ లో కొత్త రకం మెడిసిన్స్ వచ్చాయి. ఆ మెడిసిన్స్ ద్వారా కూడా హార్ట్ ఫెయిల్యూర్ వాళ్ళలో ఇంప్రూవ్మెంట్ ఇన్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అండ్ అలాగే వాళ్ళ సర్వైవల్ ఇంప్రూవ్ అవడంలో చాలా హెల్ప్ చేశాయి. మూడో విషయం కొలెస్ట్రాల్ తగ్గించే మెడిసిన్స్. కొలెస్ట్రాల్ తగ్గించే మెడిసిన్స్ కూడా చాలా ఎఫెక్టివ్ గా ఉన్నాయి. ఇదివరకు ఒకటే మెడిసిన్ ఉండేది, దాంతో కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉండడం ద్వారా పేషెంట్స్ ఎక్కువ రోజులు తీసుకునే ఇబ్బంది ఉండేది. ఇప్పుడు వాటిల్లోనూ ఆప్షన్స్ పెరిగాయి అండ్ ఇంజెక్టబుల్ డ్రగ్స్ కూడా వచ్చాయి. ఇంజెక్టబుల్ డ్రగ్స్ తీసుకోవడం ద్వారా కూడా కొలెస్ట్రాల్ ని సిగ్నిఫికెంట్ గా తగ్గించే అవకాశం ఉంది విత్ వెరీ మినిమల్ సైడ్ ఎఫెక్ట్స్. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.